నమస్కారం. మనందరి వంటగదుల్లో తప్పకుండా కనిపించే ఓ పదార్థం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేనండి పండుమిర్చి. ఆ ఘాటైన కారం, ఆ అద్భుతమైన రుచి, ఆహా మనందరికీ తెలిసిందే కదా. అయితే మనం ఈ మిర్చిని కేవలం రుచి, కారం కోసమే వాడుతున్నామా? లేక దీని వెనకాల మనకు తెలియని ఆరోగ్య రహస్యాలేమైనా దాగి ఉన్నాయా? ఈరోజు మనం ఈ చాలా సాధారణంగా కనిపించే మసాలా దినుసులో దాగి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించిన పూర్తి విశ్లేషణ చూద్దాం. మరింకెందుకు ఆలస్యం, ఈ పండు మిర్చిలో దాగి ఉన్న ఆ 5 అద్భుతమైన ప్రయోజనాలేంటో చూసేద్దామా? మన కిచెన్లోని ఈ హీరో సూపర్ పవర్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మొట్టమొదటి సూపర్ పవర్ మెటబాలిజంను పెంచడం. అవును, పండుమిర్చి తినడం వల్ల మన శరీరంలో జీవక్రియ రేటు అంటే మెటబాలిక్ రేట్ చాలా బాగా పెరుగుతుంది. మరి ఈ ప్రయోజనం వెనుక ఉన్న అస్సలు హీరో ఎవరో తెలుసా? అదేనండి క్యాప్సైసిన్ అనే ఒక స్పెషల్ కాంపౌండ్. ఇదే అసలు మ్యాజిక్ చేసేది. ఇది మన బాడీలో ఫ్యాట్ని ఇంకా ఎఫిషియెంట్గా బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే వెయిట్ మేనేజ్మెంట్కి బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇక రెండో సూపర్ పవర్ డైజెషన్కి హెల్ప్ చేయడం. అవును, మీరు విన్నది నిజమే. పండుమిర్చి మన జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే దీన్ని మితంగా తీసుకోవాలి. చిన్న మోతాదులో తీసుకున్నప్పుడు ఇది డైజెస్టివ్ జ్యూసెస్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. దానివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటివి తగ్గుతాయి. ఇక మూడోది, ఇది నిజంగా ఆశ్చర్యపరిచే సూపర్ పవర్. ఇది మన గుండె ఆరోగ్యానికి సంబంధించింది. పండుమిర్చి మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఆరోగ్యకరమైన గుండెకు ఎంతగానో హెల్ప్ చేస్తుందన్నమాట. సరే, ఇక నాలుగో ప్రయోజనం చూద్దాం. ఈ పండుమిర్చి మన శరీర రోగనిరోధక వ్యవస్థకు ఒక బలమైన కవచంలా పనిచేస్తోంది. ఎందుకంటే పండుమిర్చి ఒక విటమిన్ సి పవర్ హౌస్. నిజానికి కొన్ని రకాల పండుమిర్చిలో నారింజ పండ్ల కన్నా విటమిన్ సి ఎక్కువగా ఉంటుందంటే నమ్మండి. ఈ విటమిన్ మనకు జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక చివరిగా ఐదో ప్రయోజనం. ఇది నొప్పిని తగ్గించేదాని అద్భుతమైన గుణానికి సంబంధించింది. మళ్ళీ ఇక్కడ కూడా మన హీరో అదే క్యాప్సైసిన్. ఈసారి ఇదొక న్యాచురల్ పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కండరాల నొప్పులను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇన్ని లాభాలున్నాయి కదా అని చెప్పి పండుమిర్చిని మరీ ఎక్కువగా తినేకూడదు. ఎందుకంటే ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మితంగా తినడం అదే అసలు కీ పాయింట్. కొన్ని జాగ్రత్తలైతే తప్పనిసరి. పండుమిర్చిని ఓవర్గా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. అల్సర్లో ఉన్నవాళ్లైతే చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు మరీ ఎక్కువ కారం పెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ జాగ్రత్తల నుండి ప్రాక్టికల్ టిప్స్కి వెళ్దాం. ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని మన డయట్లో సేఫ్గా, ఇంకా చెప్పాలంటే తెలివిగా ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా సింపుల్ మార్గాలు. రోజూ వండే కూరల్లో కారంపొడి రూపంలో లేదా ఊరగాయలు, చట్నీలుగా ఎలా తీసుకున్నా సరే చిన్న మోతాదులో రెగ్యులర్గా తీసుకుంటే దాని పూర్తి ప్రయోజనాలు మనకు అందుతాయి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే మోతాదు ముఖ్యం. ఆరోగ్యం కోసం పండుమిర్చిని వాడటంలో ఇదే అసలైన సూత్రం. అంతిమంగా మనం తెలుసుకున్నదాన్ని బట్టి చూస్తే పండుమిర్చికి రెండు వైపులా పదును ఉందని చెప్పొచ్చు. దానికి రెండు ముఖ్యమైన పాత్రలున్నాయి. ఒకవైపు వంటకి అద్భుతమైన రుచినిచ్చే మసాలా ఇది. మరోవైపు ఆరోగ్యానికి ఒక పవర్ఫుల్ న్యాచురల్ ఫ్రెండ్. కానీ దాని అసలైన శక్తిని మనం పొందాలంటే బ్యాలెన్స్డ్గా, మితంగా వాడటం చాలా అవసరం. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. మన కిచెన్ షెల్ఫుల్లో రోజు చూసే ఇలాంటి సాధారణ ఆహార పదార్థాల్లో ఇంకా ఎలాంటి శక్తివంతమైన, మనకు తెలియని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.